ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం గాని, అసహనం గాని, ద్వేషం గాని పెట్టుకోవద్దండి. ఎవరి మీద కోపం పెట్టుకోకుండా ప్రశాంతంగా మీ మనసంతా ప్రశాంతంగా ఉంచుకొని దేవుని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఆసక్తితో ప్రార్థన చేస్తేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది. జవాబు రాలేదు అంటే ఖచ్చితంగా మీరు ఎక్కడో పొరపాటు చేసి ఉంటారు. మీకు గుర్తు లేదు, గుర్తు లేకపోయినా సరే గుర్తు రావట్లేదయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఈ ప్రార్థనలోనే కాదు, మీరు వ్యక్తిగతంగా చేసుకునేటప్పుడు కూడా నాకు గుర్తు రావట్లేదయ్యా, ఎక్కడో నేను పడిపోయాను, నాకు గుర్తు రావట్లేదు, దానివల్లే నాకు ఈ సమస్యలు, నాదే తప్పయ్యా, దయచేసి క్షమించండి తండ్రి అని తండ్రి పాదాలు పట్టుకొని క్షమాపణ అడగండి. ఎంత కన్నీటితో మీరు ఎంత క్షమాపణ అడుగుతారో అంతగా తండ్రి అంత తొందరగా మన ప్రార్థనకి జవాబిస్తాడు. మీరు అధైర్యపడొద్దు, జవాబు రావట్లేదని నిరుత్సాహపడొద్దు, ప్రార్థన వినట్లేదేమో అనుకోవద్దు, ఖచ్చితంగా వింటాడు తండ్రి. కాబట్టి మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభా క్షేమంగా నా తండ్రి పగలు మేఘస్తంభమై మమ్మల్ని మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి అంత జాగ్రత్తగా తీసుకురావడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేక మరి మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, అయినా సరే నా తండ్రి మా మీద జాలిపడి కనికరపడి నా ప్రభా మరి మీ కృపలు మమ్మల్ని భద్రంగా కాపాడిన తండ్రి, క్షేమంగా మమ్మల్ని చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా ప్రభా, మీ దృష్టి మా మీద ఉంచడానికి మేమే పాటి వారం నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. మరి ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ కృపలో నా తండ్రి బిడ్డలు ధైర్యంగా ఉండాలి నా ప్రభా. ప్రతి కుటుంబం శాంతి సమాధానంతో నింపబడేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యల మీద వాళ్ళ దృష్టి ఉండకూడదు, మీ మీదే దృష్టి పెట్టాలి. ఎక్కడ జారిపోయామా, ఎక్కడ పడిపోతున్నామా, ఎక్కడ నా తండ్రిని ఏ విషయంలో నా తండ్రిని బాధ పెట్టామా అని ప్రభా బిడ్డలు గ్రహించుకొని వారి తప్పు వాళ్ళు తెలుసుకుని నా ప్రభా పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకునే అవకాశాన్ని నా ప్రభా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అటువంటి మనసు నా ప్రభా మీరే దయచేయండి. తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మరి ఎక్కడ జారిపోతున్నారు కానీ ఆ జారిపోయే దగ్గర ఎలా ప్రార్థన చేయాలి, ఆ క్షమాపణ ఎలా అడగాలో బిడ్డలకు తెలియట్లేదు నా తండ్రి. మామూలుగా చేస్తున్నారు కానీ జవాబు రావట్లేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. వాళ్ళకి నా తండ్రి మీ తెలివి జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి ఎక్కడ నువ్వు పలానా చోట నువ్వు జారిపోయావమ్మా అని బిడ్డలు గ్రహించుకునే ఆ గ్రహింపు, ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా మనోనేత్రాలు వాళ్ళకు తెరవమని అడుగుచున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబం నా ప్రభా శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలున్నా సరే బిడ్డల కుటుంబ సభ్యులందరూ శాంతితో సమాధానంగా నా తండ్రి ప్రేమగా మాట్లాడుకునేలా మీ కృప అనుగ్రహించండి. అద్భుత రీతిగా కుటుంబాలు కట్టబడేలా మీరు కడితేనే నా తండ్రి బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటాయి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా నా ప్రభ కూలిపోతే నా ప్రభ అటువంటి కుటుంబాలు నా తండ్రి మా బలహీనతలు ఎరిగి ఉన్నదేవా మీరే మా గృహాలు కట్టమని అడుగుచున్నాం. మరి ఎవరెవరైతే నా ప్రభ వారి కుటుంబాల గురించి ప్రార్థన చేయమని అడిగారు, మరి ఏం జరుగుతుందో ఆ కుటుంబాలు, ఎన్ని మనస్పర్ధలు ఉన్నాయో, ఎన్ని గొడవలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో నా ప్రభా, ఎన్ని అసమానతలు ఉన్నాయో నా తండ్రి, ఎన్ని అవసరతలు, ఎన్ని అప్పులు ఉన్నాయో నా ప్రభా నాకైతే తెలీదు. నేనే పాటిదాన్ని నా తండ్రి.
సమస్తము ఎరిగి ఉన్న దేవా, ప్రతి ఒక్కరిని మీరు దృష్టిస్తున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు చూస్తున్నారు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా ఏ విషయంలో నా తండ్రి మరి ప్రార్థన చేయమని అడిగారు నాకైతే తెలియదు. అవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన వినపాలు కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభా. మరి బిడ్డలకున్న అవసరతలు మీరే తీర్చండి. కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివేయండి. దురాత్మ శక్తులు, అపవాద శక్తుల్ని ప్రభా యేసు నామములో బంధించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు భయపడకూడదు. అప్పుల మీద, వారికి ఉన్న సమస్యల మీద వాళ్ళ దృష్టి, వారి ఆలోచన, వారి మనసంతా దాని మీద పెట్టినా తండ్రి. బిడ్డలు నా ప్రభా నిరుత్సాహపడిపోకూడదు, అధైర్యపడకూడదు, భయపడకూడదు నా తండ్రి. మీ వైపు తిరగాలి. ఎక్కడ జారిపోయాను, ఎక్కడ పడిపోయాను, ఎక్కడ నా తండ్రిని ఇబ్బంది పెట్టానని ఇదే విషయం నా ప్రభా వారి మనసులో ఉండేలా మీ కృపను గ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి, మరి ఎవరెవరైతే అప్పులు, ఆర్థిక సమస్యల గురించి ప్రార్థన చేయమని అడిగారు, బిడ్డలు చేసిన తప్పును దయచేసి క్షమించండి ప్రభా. తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి మరి వారి తప్పు వాళ్ళు తెలుసుకొని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నా ప్రభా ఒంటరి వాళ్ళైపోయారు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎవరో సహాయం చేస్తారని ప్రభా మనుషుల వైపు వాళ్ళు చూడనివ్వద్దు నా తండ్రి. వారు చేసుకున్న తప్పు, వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇచ్చిన దేవా. మరి బిడ్డలు పశ్చాత్తాపడి వారి తప్పు మీ పాదాల దగ్గర కన్నీటితో ఒప్పుకుంటుండగా నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా మరి క్షమాపణ అడిగితే మీకు ఎంత సంతోషమో నా తండ్రి. బిడ్డలు వారి హృదయాన్ని కృమ్మరిస్తున్నారు. ఇంకా వారు భారంగా ప్రార్థన చేసేలా, ఆసక్తికరమైన ప్రార్థన ఎలా చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మరి బిడ్డలు కన్నీరు కారుస్తుండగా నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా వారికి ఉన్న అప్పులు తీరే దారి నా తండ్రి మీరే చూపించబోతున్నందుకు, ద్వారాలు తెరవబోతున్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. అప్పటి వరకు నా తండ్రి బిడ్డలు ఇంకా ఓర్పు, సహనంతో నా తండ్రి మీ పాదాల దగ్గర కనిపెట్టుకొని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. మరి భయం అనేది వాళ్ళకి రానివ్వద్దు నా తండ్రి. అధైర్యం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. ఏమైనా సరే, ఎన్ని అప్పులైనా సరే, నాదే తప్పు, నాదే పొరపాటు, నా తప్పు నేను తండ్రి దగ్గర ఒప్పుకున్నాను. ఖచ్చితంగా నా తండ్రి నాకు సహాయం పంపిస్తాడు, వేరే దారి నాకు చూపిస్తాడు అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో బలపరిచిన తండ్రి. భయం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రభా అపవాది చేతుల్లో మరి చిక్కుకోకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి. సాత్వికమైన మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపుతో ఎలా జీవించాలో బిడ్డలకు ప్రతి ఒక్కరికి నేర్పించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు, మరి దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, ఐసీయూలో, కోమాలో ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నా తండ్రి, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. మిమ్మల్ని అడిగే అర్హత, మీ స్పర్శ పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే పరమ వైద్యులు మీరుండగా నా తండ్రి ఇక మనుషుల మీద మేము ఆధారపడనివ్వద్దు నా ప్రభా. మేం చేసిన తప్పు వల్లే మాకు అనారోగ్య సమస్యలు నా తండ్రి దయచేసి క్షమించమని అడుగుచున్నాం, స్వస్థపరచమని అడుగుచున్నాం నా ప్రభా. మరి బిడ్డకు నా తండ్రి మోషన్లో బ్లడ్ పడుతున్నప్పుడు నా తండ్రి మరి మీ కృపను బట్టి నా తండ్రి మీకు మొరపెట్టినప్పుడు నా ప్రభా అద్భుత రీతిగా నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మరి ఆ మోషన్ని, ఆ బ్లడ్ ని ఆపేసిన దేవా మీకే స్తోత్రం. ఎంత గొప్ప తండ్రి నా ప్రభా. మరి మీరు మాత్రమే సంపూర్ణ స్వస్థత ఇవ్వగలరని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించేలా, ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా తండ్రి వారి మనోనేత్రాలు తెరవండి. వాళ్ళ హృదయాలు మీ వైపు త్రిప్పండి నా ప్రభా. అద్భుత కార్యాన్ని, అద్భుతకరమైన స్వస్థతను ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మరి వెన్ను నొప్పితో నా ప్రభా వెన్నుపోసకు ఆపరేషన్ చేసి నా తండ్రి 3 సార్లు ఆపరేషన్ చేశారు. కుట్లు తగ్గట్లేదమ్మా, చీము పట్టాయని ప్రభా ఆ తల్లి బాధపడుతుంది నా ప్రభా. మరి ఎందువల్ల అంతవరకు ఎందుకు వచ్చిందో మాకైతే తెలీదు. సమస్తము ఎరిగి ఉన్నదేవా. ఒకవేళ ఏదైనా విషయంలో ఆ తల్లి పడిపోయి ఉంటే, లోకంలో జారిపోయి ఉంటే, మీకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే నా ప్రభా జాలిపడి కనికరం గల దేవా ఆ బిడ్డ కన్నీరు కారుస్తుండగా ఆ బిడ్డ మీద జాలిపడి దయ చూపించి నా తండ్రి ఆమె చేసిన తప్పులు క్షమించి నా ప్రభా మరి ఆ కుట్ల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు దయచేయమని ఒక మంచి సాక్ష్యాన్ని నా ప్రభా మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని చేయబోతున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. అలాగే నా తండ్రి మరి బిడ్డ నడవలేకపోతుంది, మరి కాలుకి సర్జరీ చేయాలన్నారు. 10th క్లాస్ చదువుతున్న పాప నా తండ్రి అంత చిన్న వయసులో కాలుకి ఏమైందో తెలియదు, మరి ఎందుకు నడవలేకపోతుందో నా ప్రభా. ఒకవేళ ఆ తల్లిదండ్రులు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే, ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి దయచేసి క్షమించండి ప్రభా.
బిడ్డల మీద ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, మరి యేసు నామంలో నా తండ్రి ఒక్క మాట మీరు పలికితే చాలు ప్రభా, ఖచ్చితంగా ఆ బిడ్డ నడుస్తుంది సర్జరీ లేకుండానే. ఆ తల్లిదండ్రులకున్న భయాన్ని తీసివేయండి. తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు శాపాలే తగులుతాయి అన్నారు. మా పాపాలు మాతోనే అంతరించిపోయేలా మీ కృపను గ్రహించండి. బిడ్డల దాకా రానివద్దు నా ప్రభా. అలాగే నా తండ్రి క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారు, మరి కడుపులో గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే బాధపడుతున్నారు, థైరాయిడ్తో బాధపడుతున్నారు నా ప్రభా, మరి వెన్ను నొప్పి, భుజం నొప్పి నా ప్రభా, గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారు, మరి ఇంకా అనేక సమస్యలతో నా తండ్రి, అనేక జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా ప్రభా. ఆ కుటుంబస్తులకి మొదట మీరు ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వండి. ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డలు స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా నా ఇంట్లో వాళ్ళని సంపూర్ణ స్వస్థత నా తండ్రి ఇస్తాడు. క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, మరి గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా ప్రభా, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నారు. మీరిచ్చే బహుమానం పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా. మరి బిడ్డలు కన్నీరు కారుస్తుండగా, మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయింది సిస్టర్, కానీ మాకు ఇంకా గర్భఫలం బిడ్డలు కలగలేదు అని బాధపడుతున్నారు. నలుగురు అవమానకరంగా మాట్లాడుతున్నారని బాధపడుతున్నారు. మరి నిందలు వేస్తున్నారు. మరి ముఖం మీదే నా తండ్రి మరి బాధలు కలిగించేలా మాట్లాడుతున్నారని బిడ్డలు మరి నా ప్రభు వేదన చెందుతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో భార్య భర్తలు ఎవరైనా సరే నా తండ్రి లోకంలో పడిపోయి ఉంటే, మీ వాక్యం నుండి తప్పిపోయి నా ప్రభు మీకు కోపం తెప్పించుంటే దయచేసి క్షమించండి ప్రభు. వారి తప్పు వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభు. అన్నావలే నా తండ్రి ఎలా హృదయాన్ని కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మరి ఇంకా హృదయాన్ని కృమ్మరిస్తున్న బిడ్డల మీద జాలిపడి కనికరపడి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసిన ప్రభా, ఒక మంచి గుడ్ న్యూస్ ప్రభా మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరెవరైతే వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరు నోరు మూసివేయమని, ఆ బిడ్డల మీద జాలి, దయ, కరుణ కలిగించు నా తండ్రి. మరి బిడ్డలకి ధైర్యం చెప్పేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ దయ వల్ల మీ కృప చూపున ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మరి ఆ తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ ప్రభా మీ రక్షణ కంచి వేయండి. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభా మీరు ఇవ్వమని అడుగుచున్నాం. ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి ప్రభా, అన్ని సక్రమంగా నార్మల్ రిపోర్ట్స్ పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం. ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ బిడ్డలకు రాకుండా మరి అన్ని అవయవాలు సక్రమంగా ఉండేలా నా తండ్రి మీ హస్తాలతో బిడ్డలు నిర్మించమని అడుగుచున్నాం నా ప్రభు. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, ఆకాశం వైపు కన్నులైతే చూసే అర్హత కూడా మాకు లేదు నా ప్రభు. కానీ మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. ఆ తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో బిడ్డలందరికీ నార్మల్ డెలివరీని మీరు ఇవ్వండి. మరి బీపీ కానీ, షుగర్ కానీ ఏది పెరగకుండా అన్ని కంట్రోల్లో ఉండి నార్మల్గా నా తండ్రి డెలివరీ అయ్యి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండి నా ప్రభ అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభ. అలాగే నా తండ్రి వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఎవరైతే నా ప్రభ ఆశపడుతున్నారో, ఆశ కలిగించిన దేవా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, మరి బిడ్డలకున్న ఆశ చొప్పున నా తండ్రి బిడ్డల మీద నా తండ్రి మీ కృప అనుగ్రహించి నా ప్రభ. మరి భర్తకు లోబడే మనసు గల భార్యను నా తండ్రి, గుణవతి అయిన భార్యని బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే మనసు గల భర్త నా ప్రభ మొదట మీ ఎడల ఇద్దరు భయభక్తులు కలిగి నడుచుకునే అటువంటి బిడ్డల నా ప్రభ మీ చిత్తంలో మీరే జతపరచండి. మా సొంత తెలివి జ్ఞానంతో మరి వివాహాలు జరిపిస్తే ఆ వివాహాలు నిలబడవు నా తండ్రి. ఎంతో మంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అటువంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దు నా ప్రభా. ఆశ కలిగించిన దేవా, ఆ ఆలోచన ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. మీ చిత్తంలో బిడ్డల్ని ప్రభా జతపరిచి నా తండ్రి ఇద్దరిని ఆశీర్వదించి మరి వారిని, వారి కుటుంబస్తులు నా ప్రభా, వారి సంతానాన్ని తరతరాలు నా ప్రభా ఆశీర్వదించమని అడుగుచున్నాం. అలాగే విడిపోయిన భార్య భర్తల గురించి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల ప్రభా కలవాలనే ఆశ అయితే ఉంది, కానీ ఎలా కలవాలో వాళ్ళకి తెలియట్లేదు నా తండ్రి. మరి మూడో మనిషి నా ప్రభా మరి వాళ్ళని విడదీయాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. మరి విడదీయకూడదు కదా, బిడ్డలు ఇద్దరు కలిసి ఉంటే సంతోషంగా ఉంటే అదే చాలు కదా అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. జాలి, సాత్వికమైన మనసు మరి బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. వాళ్ళ బంధువులు, వీళ్ళ బంధువులు, తల్లిదండ్రులు ఇద్దరికి మంచి మనసు మీరు అనుగ్రహించిన ప్రభా. విడిపోయిన భార్య భర్తలు ప్రతి ఒక్కరు కలిసేలా అద్భుత కార్యాన్ని మీరు చేయము.
చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా. మరి నూతనంగా మరలా నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలిద్దరిని మరలా మరొక్కసారి జతపరిచి ఒక నూతన దాంపత్య జీవితం బిడ్డలు మరలా ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి అద్భుత సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి బిడ్డలు ఎంతో సంతోషంగా దేవుని కృప తండ్రి మా మొర విని మమ్మల్ని కలిపాడు సిస్టర్ అని ప్రభా ఒక మంచి శుభవార్త మాకు చెప్పేలా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే పనుల నిమిత్తం నా తండ్రి దూరదేశాలకు వెళ్లారు, మరి వారు నా ప్రభా భయపడకుండా నా కుటుంబాన్ని నా బిడ్డలు వదిలిపెట్టి వచ్చాను, అక్కడ నా బిడ్డలకు ఎవరు కాపుల ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు చూసుకుంటారని వాళ్ళు భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాతో ఉంటాడు, నా బిడ్డలతో కూడా ఉండగలడు, నేనేదో గొప్పదానో గొప్పవాడినో అని కాదు, అయినా నా తండ్రి జాలిగల తండ్రి అని ప్రభా బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేయదగిన పని నా ప్రభా త్వరగా దొరికేలా మీ కృప అనుగ్రహించండి. మరి పని చేసేటప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ బలము శక్తితో నింపమని అడుగుచున్నాం ప్రభా. అలాగే దూరదేశంలో ఎవరైతే ఉన్నారో నా తండ్రి భార్య భర్తలు ఇద్దరు మరి ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారు నా తండ్రి, మీ మీదే ఆధారపడ్డారు, మనుషుల మీద ఇతరుల మీద మేము ఆధారపడం సిస్టర్, ఎందుకంటే మా బాధ తండ్రికి మాత్రమే మేము చెప్తామని నా ప్రభా బిడ్డలు మీ మీద ఆధారపడ్డారు. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు నా తండ్రి మీరు విడిచిపెట్టారు ప్రభా. మరి త్వరలోనే వాళ్ళు మరి వారికి నచ్చిన ఉద్యోగాన్ని వాళ్ళు పొందుకొని నా ప్రభా మరలా ఒక మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని మీరే చేయమని అడుగుచున్నాం. వారికి ఉన్న అధైర్యాన్ని తీసివేయండి ప్రభా, దుఃఖాన్ని తీసివేయండి, సంతోషంతో సమాధానంతో నా ప్రభా విశ్వాసంతో మీరివ్వబోయే ఉద్యోగం కోసం ఆశగా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండే హృదయాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి మరి మా దేశ నాయకులను ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో బిడ్డలకు తెలివి జ్ఞానం ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. మరి వారి సొంత తెలివి మీద వాళ్ళు ఆధారపడకుండా నా తండ్రి మీ జ్ఞానంతో దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ నా తండ్రి మీ రక్షణ మీ కాపుదల ఉంచమని మంచి ఆరోగ్యము ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అమెరికాలో నా తండ్రి మరి బిడ్డలు ఏ విషయంలో జారిపోయారో ప్రభా, మీ మనసు నొచ్చుకునేలా వాళ్ళు ప్రవర్తించారేమో, మిమ్మల్ని బాధ పెట్టారేమో నా తండ్రి. మీ బిడ్డలు ప్రభా ఏదో తెలుసో తెలియక నా తండ్రి పొరపాటు చేశారు, తప్పే చేశారు, పాపమే చేశారు నా తండ్రి. మీరే వాళ్ళ చెయ్యి వదిలిపెడితే వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు నా తండ్రి, వాళ్ళని మార్చే వాళ్ళు ఎవరు ప్రభా, వాళ్ళని గద్దించే వాళ్ళు ఎవరు నా తండ్రి, వాళ్ళని ప్రభా సరైన దారిలో నడిపించేది ఎవరు ప్రభా? మీ బిడ్డలు నా తండ్రి, మీరు ఏర్పరచుకున్న బిడ్డలు, మీరు ప్రేమించిన బిడ్డలు నా ప్రభా, మీరు ఆశీర్వదించిన బిడ్డలు. దయచేసి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు వారు చేసిన పాపం నా తండ్రి దయచేసి ప్రభా క్షమించండి. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులము మేమేదో గొప్పవాళ్ళమని కాదు నా తండ్రి, అయినా జాలిగల దేవా ఆ మనసు మీరిచ్చేది నా ప్రభా, వారి తరపున ప్రార్థించే మనసు మాకు ఇవ్వబట్టే మేము అడుగుతున్నాం నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఒక గద్దెంపునిచ్చారు నా తండ్రి. మరలా నా తండ్రి ఎప్పుడు అలాంటి తప్పు అలాంటి పొరపాట్లు చేయకుండా మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే హృదయాన్ని బిడ్డలకి నూతన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. మరి అగ్నిని ప్రభా ఆరిపోవేయమని అడుగుచున్నాం. ఎన్ని నీళ్లు పోసినా నా తండ్రి ఆరిపోదు నా ప్రభా, కానీ మీరు ఒక్క మాట మీరు చెప్తే ఒక్క చూపు చూస్తే చాలు, వర్షం పంపిస్తే చాలు నా తండ్రి, వెంటనే నా ప్రభా మరి అంతా ఆరిపోతుంది నా తండ్రి. జాలిగల దేవా కరుణగల దేవా మీ జాలి గుండె నా ప్రభా, సాత్వికమైన మనసు కలిగిన దేవా బిడ్డల బాధపడుతున్నారు, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి తప్పు వాళ్ళంతటా వాళ్లే పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా వర్షాన్ని పంపించి అగ్నిని ఆర్పివేయమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదు ప్రభా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మరి గడిచిన ఈ దినమంతా ఏదైనా ఎవరైనా విషయంలో ప్రభా మేము పొరపాటు చేసుంటే వాళ్ళని బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి నా ప్రభా. మరి వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి. మొదట వారితో సమాధానపడి మొదట వారిని ప్రభా మరి వాళ్ళతో ప్రేమగా మాట్లాడినా తండ్రి మా మీద ఉన్న కోపాన్ని వాళ్ళకు
పోయేలా నా తండ్రి ప్రవర్తించే హృదయాన్ని మీరు మాకు ఇవ్వండి. వారితో సమాధాన పడే హృదయాన్ని మాకు దయచేసి మీ పాదాల దగ్గరకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. నా ప్రభ పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం ప్రభ. మరి గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం. మరి ఏలియా గారు భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి నా ప్రభ గాఢ నిద్ర దయచేసిన దేవా, ఏలియా గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు. అయినా సరే జాలిగల దేవా, బిడ్డలు నా తండ్రి సమస్యల మీద వాళ్ళ దృష్టి పెడుతున్నారు. సమస్యల మీద వాళ్ళ దృష్టిని తీసివేయమని అడుగుచున్నాం యేసు నామంలో. ప్రతి ఒక్కరి దృష్టి నా ప్రభ, ప్రతి ఒక్కరి ఆలోచన సమస్య మీద నుంచి తీసివేసి నా తండ్రి పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రభ. ఆ భయాన్ని, ఆ టెన్షన్ తీసివేసి నా తండ్రి బిడ్డలు సక్రమంగా నా తండ్రి ప్రశాంతంగా పడుకునేలా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని నా తండ్రి, మరి సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.